హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఆగస్ట్ ఆడియన్స్ కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ తో వచ్చేసింది. ఆల్రెడీ థియేటర్లలో రౌడీ హీరో కింగ్డమ్ తో హల్చల్ చేస్తున్నాడు. దీంతో స్టార్ట్ అయిన సినిమాల సందడి ఆగస్ట్ మొత్తం కంటిన్యూ అవబోతోంది. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఈ నెలలో థియేటర్లోకి వస్తున్నవేంటో లెట్స్ హావ్ ఎ లుక్. కింగ్డమ్ థియేటర్లో సాలిడ్ రన్ కంటిన్యూ అవుతూ ఉండగానే విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ లీడ్ రోల్స్ లో ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకున్న, తెలుగులో ప్రమోషన్లో ఫుల్ గా చేసిన సార్ మేడం శుక్రవారం రిలీజ్ అయింది. హెబ్బా పటేల్, ధనుష్, రఘు లీడ్ రోల్స్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన థ్యాంక్ యూ డియర్ మూవీ ఈ శుక్రవారం ఆగస్టు 1నే థియేటర్లోకి వచ్చింది. మరోవైపు ఇంట్రెస్టింగ్ స్టోరీతో కామెడీ స్టార్ హర్ష, గరుడరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బకాసుర రెస్టారెంట్ వచ్చే వారం ఆగస్టు 8న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. చిన్న సినిమా అయినా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా ఓం శాంతి శాంతి. మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీని తెలుగులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రీమేక్ చేస్తున్నారు. ఈ హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్టు 1న రిలీజ్ అవుతున్నట్టు గతంలో అనౌన్స్ చేసిన రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమాని ఆగస్టులోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. ఆగస్టులో ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు ఎన్నున్నా అందరూ చూస్తోంది మాత్రం ఆగస్టు 14 వైపే. పోటాపోటీగా పాన్ ఇండియా టార్గెట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు. మరి తెలుగు, తమిళ్, హిందీలో హవా నడిపిస్తున్న ఈ ముగ్గురులో ఎవరికి సూపర్ హిట్ అకౌంట్లో పడుతుందని వెయిట్ చేస్తున్నారు అంతా. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 దాదాపు 10,000కు పైగా థియేటర్లో ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. ఈ రేంజ్ మ్యాసివ్ రిలీజ్ హిందీలో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి తెలుగులో కూడా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమాలో యాక్షన్ తో పాటు లవ్ స్టోరీ మీద కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న మరో సినిమా కూలీ. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీలో విలన్ గా నాగార్జున నటిస్తూ ఉండడంతో తెలుగులో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. సినిమాలో కావలసినంత యాక్షన్, ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే మ్యూజిక్ హైలైట్స్ గా ఆడియన్స్ ముందుకొస్తోంది కూలీ సినిమా. ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 2నే రిలీజ్ కాబోతోంది. ఆగస్టులో రిలీజ్ లిస్ట్ లో జాయిన్ అయిన మరో సినిమా పరద. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీత, దర్శన ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. కంటెంట్ తో పాటు ప్రమోషన్లతో కూడా కొత్తదనం చూపిస్తోన్న టీం సినిమాపై అంచనాలు పెంచిస్తోంది. రీషూట్లు, రకరకాల కరెక్షన్లతో డిలే అవుతూ వస్తున్న మాస్ జాతర ఫైనల్లీ ఆగస్టు 27న వినాయక చవితి సీజన్లో థియేటర్లలోకి రాబోతోంది. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో బీమ్స్ మ్యూజిక్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో రవితేజ 75వ సినిమాగా మాస్ జాతర తెరకెక్కుతోంది. మైల్ స్టోన్ మూవీ కావడం, అసలే రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉండడంతో సినిమా హిట్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆగస్టు 27నే థియేటర్లలోకి వస్తున్నట్టు డేట్ ఇచ్చేశారు నారా రోహిత్. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న రోహిత్ చాలా కాలం తర్వాత బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. శ్రీదేవి, రోహిత్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సుందరాకాండ సినిమా టైటిల్ తోనే కాకుండా ప్రమోషనల్ కంటెంట్ తో కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా కూడా ఆగస్టులోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా ఇప్పటివరకు రిలీజ్ డేట్ అఫీషియల్ చేయకపోయినా ఆగస్టులోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ్లోనే కాకుండా హిందీలో కూడా ఆగస్ట్ నెల ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ తో బరిలోకి దిగుతోంది. హృతిక్ రోషన్, అజయ్ దేవ్గన్ లాంటి సీనియర్లతో పాటు సిద్ధార్థ్ లాంటి యంగ్ హీరోల సినిమాలు కూడా లైనప్ కావడంతో ఆగస్ట్ మరింత ఎగ్జైటింగ్ కాబోతోంది. ఆగస్టు 14న హిందీలో వార్ 2 రిలీజ్ అవుతోంది. అయితే ఆగస్టు లాస్ట్ వీక్ లో జాన్వీ కపూర్ క్రేజీ మూవీ థియేటర్లలోకి వస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో సౌత్ నార్త్ కల్చర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీగా పరం సుందరి రాబోతోంది. టీజర్స్, సాంగ్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ లవ్ ఎంటర్టైనర్ ఆగస్టు 29న రిలీజ్ కాబోతోంది. ఇలా ఆగస్టులో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో, బాక్సాఫీస్ హిట్ కొడుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు హీరోలు.
వరుసగా సినిమాలు లైనప్ చేసుకుని సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతున్నారు. మరి మోస్ట్ అవైటింగ్ సినిమాలకు ముహూర్తం ఎప్పుడో, షూటింగ్ మొదలయ్యేదెప్పుడో? లెట్స్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ లుక్. మంచి రోజులు మొదలయ్యాయి. అందుకే వరుసగా ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు హీరోలు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చిన సినిమాల్ని చకచక సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ ఫస్ట్ ఉన్నారు. నిన్నటి వరకు కింగ్డమ్ రిలీజ్ టెన్షన్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు సినిమాకి మంచి టాక్ రావడంతో నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నారు. నిజానికి లాస్ట్ మంతే స్టార్ట్ అవ్వాల్సిన రాహుల్ సాంక్రిత్యన్ విజయ్ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ సినిమాని ఈ నెలలోనే మొదలు పెట్టబోతున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి అదిగో ఇదిగో అంటూ సెట్స్ మీదకెళ్లడానికి వెయిట్ చేస్తున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి ప్రభాస్ కాంబినేషన్ లో పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఎండ్కే మొదలవ్వాల్సింది. కానీ రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ కి స్టార్ట్ అవుతుందని, స్టార్ట్ చేశాక ఇక నాన్ స్టాప్ షూటింగే అని సినిమా ముహూర్తం చెప్పేశారు సందీప్ రెడ్డి. స్పిరిట్ ఏంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? నిన్ను పెట్టుకొని అది అడగకపోతే పర్లేదు అడగదు. ఏమన్నా లీక్ ఏం లీక్ లేదు. సెప్టెంబర్ ఎండ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ నాన్ స్టాప్ కొడతావా? అదే ఐడియా, కొట్టాలి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లో ఉన్న నితిన్ ఈ సంవత్సరం రిలీజ్ చేసిన 2 సినిమాలు హిట్ కాకపోయినా నెక్స్ట్ సినిమాల మాత్రం మంచి టైం చూసి మొదలు పెట్టబోతున్నారు. ఈ నెలలోనే నితిన్ వేణు కాంబినేషన్ లో దిల్ రాజు ప్లాన్ చేసిన ఎల్లమ్మ సినిమా స్టార్ట్ అవబోతోందని తెలుస్తోంది. అప్కమింగ్ బ్యానర్ 70mm కూడా ఈ నెలలోనే కొత్త సినిమాలు స్టార్ట్ చేయబోతోంది. ఈ బ్యానర్లో గోపీచంద్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, నాగశౌర్యతో సినిమాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ హీరోలు అంతకుముందు చేసిన సినిమాల కంటే సంథింగ్ డిఫరెంట్ గా ఈ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యంగ్ హీరోలే కాదు, సీనియర్లు కూడా వచ్చే 2 నెలల్లో కొత్త సినిమాలు స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సీనియర్లలో సూపర్ స్పీడ్ మీదున్న చిరంజీవి నుండి 100వ సినిమా స్టార్ట్ చేయబోతున్న నాగార్జున వరకు అందరూ ఈ సీజన్లోనే స్టార్ట్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్ని స్పీడప్ చేస్తున్నారు. ఇప్పటికే 2 సినిమాలు ప్యారలల్ గా చేస్తున్న చిరంజీవి ఇప్పుడు 3వ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. విశ్వంబర సాంగ్ షూట్ కంప్లీట్ చేసిన చిరంజీవి అనిల్ రావిపూడితో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కంప్లీట్ అవగానే బాబీ డైరెక్షన్ లో కొత్త సినిమాని మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య స్పీడ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఒకదాని తర్వాత ఒకటి నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ నెలలోనే మంచి ముహూర్తం చూసి గోపీచంద్ మలినేనితో సినిమా మొదలు పెట్టబోతున్నారు బాలయ్య. ఆ సినిమాతో పాటే టైం చూసుకుని క్రిష్ తో ఆదిత్య 369 కి సీక్వెల్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు టాక్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన వెంకటేష్ నెక్స్ట్ మూవీ ప్లానింగ్ లో ఉన్నారు. తన కెరియర్ లో సూపర్ హిట్ డైలాగ్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. కంప్లీట్ కామెడీ డ్రామాగా వెంకీ త్రివిక్రమ్ మూవీ ఉండబోతోందని ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి జనాల్లో. ఈ సినిమా ఈ ఆగస్టులోనే స్టార్ట్ అవబోతోందని తెలుస్తోంది. 100వ సినిమా కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నాగార్జున గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. కార్తిక్ డైరెక్షన్ లో నాగార్జున తన 100వ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో నెగటివ్ రోల్లో కొత్తగా కనిపించబోతున్నారు నాగార్జున. ఇలా వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాల ఓపెనింగ్స్ జరగబోతున్నాయి ఇండస్ట్రీలో. సో చూశారు కదా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.